ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టైపింగ్ మిస్టేక్స్ కొనసాగుతున్నాయి. ఛార్జ్ షీట్‌ని సరిదిద్దుకొని మళ్ళీ ఫైల్ చేశారు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్స్‌లో ఇదే జరుగుతుందా? ప్రణీత్ రావు బదులు నవీన్ రావు అని టైపింగ్ వచ్చింది. పోలీస్ అధికారుల స్టేట్మెంట్స్‌లో కూడా పేర్లు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ దామోదరరావు పేర్లు అఫిడవిట్లో మిస్ అయ్యాయి. ఎమ్మెల్సీ నవీన్ రావు కేటీఆర్ ఆదేశాలతోనే కేసులు పెట్టారా? నిందితుల జాబితాలో లేకుండానే నవీన్ రావు నిందితుడు అని చెప్పడంలో అర్థమేంటి? దర్యాప్తు అధికారి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా? ఛార్జ్ షీట్లో చేసిన తప్పులు ఏంటి? అఫిడవిట్లో పేర్కొనాల్సిన పేర్లను మాయం చేసింది ఎవరు? ట్యాపింగ్ కేసులో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై నిఘా ఏది? మొద్దు నిద్రలో ఎస్బీ ఇంటెలిజెన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసులో దర్యాప్తు అధికారులు టైపింగ్ మాన్యువల్ తప్పిదాలపై స్పెషల్ స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు టైపింగ్ మిస్టేక్స్ చేస్తున్నారు. ఇది ఎంతగానో కలవరపెడుతున్నాయి. ఛార్జ్ షీట్లో చేసిన తప్పిదం అఫిడవిట్లో జరిగిందా అనే అనుమానాలకు తావిస్తోంది. కేసు దర్యాప్తు వివరాలు బయటికి పొక్కదని మెమో వేసిన పోలీసులకు అన్ని బట్టబయలు కావడంతో నిందితులు జాగ్రత్త పడే అవకాశాలు లేవా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. సందట్లో సడేమియా అనే చందంగా దర్యాప్తు అధికార పేరు చెప్పి ఒక బిజినెస్ మెన్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్న వ్యవహారం ఎందుకు పసిగట్టలేకపోతున్నారనే విమర్శలకు తావిస్తోంది. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ఉన్నతాధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆరోపణలు ఉన్నాయే సరే, ఛార్జ్ షీట్లో టైపింగ్ మిస్టేక్స్, సెక్షన్స్ మిస్సింగ్. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి కేసును సీరియస్గా తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. అయితే ఛార్జ్ షీట్లో టైపింగ్ మిస్టేక్స్, ఆధారాలు సబ్మిట్స్లో తప్పిదాలు జరిగాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 243/2024కు బదులు 243/2034 అని ముఖ్యమైన లెటర్స్ తేదీని తప్పుగా మెన్షన్ చేశారు. ఏప్రిల్ 11, 2024 అయితే ఏప్రిల్ 16 తేదీ చేర్చారు. మే 20 అయితే ఏప్రిల్ 10 అని పేర్కొన్నారు. ఫామ్ 60 మొత్తం 4 పేజీలు అయితే 6 పేజీలను టైప్ చేశారు. మూసీ నదిలో దొరికిన హార్డ్ డిస్కులు అవశేషాలు కోర్టుకు ఇప్పటివరకు సమర్పించలేదు. పంచనామాలో మాత్రం రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు అన్నీ పేర్కొన్నారు. అయితే ఎవిడెన్స్ నిందితులకు ఇవ్వరాదని పిపి సాంబశివారెడ్డి కోర్టుని వేడుకున్నారు. దీంతో పాటు కోర్టు విషయాలను బయటకు రాకుండా జాగ్రత్త అవసరమని మెమో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అఫిడవిట్లో ఆ పేర్లు ఎందుకు లేవు? నిందితుడిగా నవీన్ రావును ఎప్పుడు చేర్చారు? ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుంది. నిందితుల స్టేట్మెంట్స్తో పాటు ప్రత్యేక కథనాలు, ల్యాడ్స్ అండ్ రికార్డ్స్ స్వేచ్ఛ వెబ్ న్యూస్ ద్వారా ప్రజల ముందు ఉంచింది. నిందితుల స్టేట్మెంట్స్ ప్రకారం మాజీ మంత్రి హరీష్ రావు, నమస్తే తెలంగాణ ఓనర్ ఎంపీ దామోదర్ రావు, శ్రావణ్ రావు డైరెక్షన్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ట్యాపింగ్ చేశామని అడిషనల్ ఏసీపీ తిరుపతన్న తెలిపారు. నవీన్ రావు మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సంధ్యా శ్రీధర్ రావుని బెదిరించి కేసు పెట్టించారని భుజంగరావు ప్రస్తావించారు. అయితే నవీన్ రావుతో పాటు హరీష్ రావు, దామోదర్ రావుల పాత్రపై ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. ఆ దిశగా విచారణ జరగలేదు. కానీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేటీఆర్ పేరు, నవీన్ రావు పేర్లు మాత్రమే ప్రస్తావించారు. మిగతా ఇతర పేర్లు రాయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. బ్లాక్ మెయిలింగ్ కాల్స్తో ఓ బిజినెస్ మ్యాన్ బిజీ. మీరంతా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారులకు డబ్బులు ఇస్తే పేర్లు రాకుండా ఉంటాయని పేరొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కొంతమంది 100 కోట్లు డిమాండ్ చేసే లక్షల్లో డబ్బులు తీసుకున్నారని పక్కా సమాచారం ఉంది. ఈ విషయంలో ఇంటెలిజెన్స్కి తెలిసినా పట్టించుకోవడం లేదు. ఎస్బీఐ అయితే ఆ దిశగా ఆలోచించడం లేదు. దర్యాప్తు అధికారులు కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు కొంతమంది ప్రయత్నించినా మధ్యలోనే అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. చూడాలి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది పెద్దవాళ్ళు దొరికినా ఈ తప్పిదాల వల్ల వాళ్ళు ఫ్యూచర్లో తప్పించుకునే ఆస్కారం ఉంది.